అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా మనం అంతటా నోములు నోముతూ ఉంటాం. ఆ నోములలో చెప్పే వాడుకలో ఉన్న కథ కేదారేశ్వరుని కథ ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒకరోజు మహేశ్వరుడు తన యొక్క కొలువులో ఆసీనై ఉన్నాడు కైలాసంలో. అర్ధనారీశ్వరుడు కాబట్టి పార్వతీదేవితో సహా కూర్చున్నాడు. వలపట బ్రహ్మ, దాపట విష్ణు, ప్రమదగణాలు, అష్టదిక్పాలకులు, తుంబుర నారదులు, అదేవిధంగా నందీశ్వరుడు, ఇంకా వీళ్ళందరూ కూడా అక్కడ కొలువై ఉండగా అప్పుడు నారద మహర్షి, మహేశ్వర, ఈ భూలోకంలో పాపం బాగా పెరిగిపోతుంది. ఏ వ్రతం కనుక మనం ఆచరిస్తే వాళ్ళందరినీ పునీతులను చేయండి. ఆ వ్రతము ఒకటి మాకు ఆనతిమ్మని అడగగా అంతటా పరమేశ్వరుడు యుగములకెల్లా కృతాయుగం, అది వ్రతములకెల్లా కేదారేశ్వర వ్రతం ఉత్తమమైనది, అది చేయించండి అని చెప్పారు. మరి అది ఎవరెవరు చేశారు? పార్వతీదేవి కేదారేశ్వర వ్రతం ఆచరించి ఆ మహాశివునికి శరీరములో అర్ధభాగం గైకొందంట. అదే శచీదేవి ఆ నోమును నోచి ఇంద్రునికి భార్య అయింది. అదేవిధంగా ఇంద్రుడు ఆ నోమును ఆచరించి ఇంద్ర పదవినే తీసుకున్నాడు. అంత గొప్పనైన నోము గురించి చెప్పాడు ఆ మహేశ్వరుడు. వెంటనే ఈ మహర్షి ఉజ్జయిని కలియుగం వచ్చి ఉజ్జయిని పట్టణానికి వేగగానే ఆ ఉజ్జయిని రాజు ఈ మహర్షికి స్వాగత సత్కారాలు చేసి మీరు వచ్చిన పని ఏమి అని అనగానే అప్పుడు మహర్షి, మన భూలోకంలో ఉన్న అందరి చేత ప్రజల చేత నువ్వు గనుక కేదారేశ్వర వ్రతం నోమించినట్టయితే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి అని చెప్పాడు. మరి ఆ వ్రత విధానం ఏంటి స్వామి ఆనతిమ్మని ఆయన అడగానే ఆయన చెప్పాడు, ఘృతముతో కొంత మేర అలికి గద్దె వేసి మంచి ముగ్గులు, ముత్యాల ముగ్గులు పెట్టి ఒక కన్నె పడుచు వడికిన తెల్ల నూలు, నల్ల నూలుని, ఎర్ర నూలని 20 పోగులు పోచి 21 ఆకులు, 21 పోకలు, 21 ఖర్జూరాలు, 21 పసుపుండలు, 21 గుగ్గిల పుండలు, 21 భక్ష్యములు, ఫలములు, ఇవన్నీ కూడా 21 ఆ స్వామికి నివేదించి 21 ప్రదక్షిణలు చేసి 21 సార్లు నమస్కరించినట్టయితే ఆ వ్రత ఫలము అందరికీ అందుతుందని చెప్పాడు. ఆ విధంగా ఉజ్జయిని రాజు అందరితోటి ఆ పని చేయించాడు. చేస్తుంటే ఉజ్జయినిలో ఒక వైశ్యుడు కొమటి ఉన్నాడు. ఆయనకు 2 కూతుర్లు. ఆ కూతుర్లు అందరూ కూడా నోము కూర్చున్నారు కదా నాన్న, మనం కూడా ఆ నోము చేసుకుందామని అడిగారు. అమ్మా, మనం దరిద్రులం, మనకేమీ లేదు, మనం అది చేసుకోకూడదు అని చెప్పాడు ఆయన. అనగానే ఆ పరమేశ్వరుని ఆనతించి వాళ్ళు పరమేశ్వరుని వేడుకొని, అయ్యా మేము చేసుకుందాం అనుకుంటున్నామని ఒక చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు దగ్గర నుంచి ఆ ఆకులు తీసుకొని పందిరిగా వేసి ఆ చెట్టు కింద ఉన్న మట్టిని, అంటే ఇసుకను తీసి కింద గద్దెగా ప్రతిష్ఠించి ఆ మహేశ్వరుని ప్రతిష్ఠించి 21 పండ్లనగా మామిడి పండ్లను, ఆ మర్రి పళ్ళను, మర్రి ఊడలని, మర్రి అన్నీ కూడా అక్కడ దొరికే ఆ అడవిలో దొరికే వస్తువులను పెట్టి ఆ పరమేశ్వరుని ఆరాధించారు. ఆ పందిట్లో ఉన్న ఆ పరమేశ్వరుడు వాళ్ళని కరుణించాడు. వాళ్ళకి ఆ వ్రత ఫలం దక్కింది. కొన్నాళ్ళకి వాళ్ళు ఆ కన్యలు ఎదిగారు. అప్పుడు ఆ వ్రత ఫలం ఫలించి ఆ పెద్దదైన పుణ్యవతి అనే అమ్మాయిని ఉజ్జయిని మహారాజు, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని సకల సన్నాహాలతో వచ్చి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకు చిన్నదైన భాగ్యవతి అమ్మాయిని కాంతార విష్ణుడు మోహించి ఆ అమ్మాయిని కూడా సకల సన్నాహాలతో తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసుకొని రాజ్యాధికారు, లాంఛనాలు, రాజభోగాలు అనుభవిస్తున్నారు. అది అలా జరుగుతుంది. ఎప్పుడు నోములు నోముతున్నారు. కొన్నాళ్ళకి చిన్నదైన భాగ్యవతికి గర్భాంధకారము, అదే దాన్ని అంటాము ధన అంధకారము, అంటే ధన మోహము పెరిగి ఆమెకు గర్వం పెరిగిపోయి తన చేతికున్న ఆ తోరాన్ని తీసి ఒక కాకర చెట్టు మీద పడేసిందట. అది తోరం వేసిన మొదలు ఆ చెట్టు కాయలు పండ్లతో చాలా విపరీతంగా పూస్తూ పెరిగిపోయింది. కానీ ఆ చెట్టు అలా పెరిగింది, కానీ ఈమెకు మాత్రము ఒంటి నిండా అన్ని కురుపులు లేసి సీము నెత్తురుతో వాసనతో చాలా అసహ్యంగా తయారైపోయింది. అది చూడగానే కాంతార విష్ణుడు అసహించుకొని తనతో ఉన్న చిన్న బాలింతో సహా ఆమెను అడవిలోకి పంపించేశాడు.
అడవిలోకి పంపించి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు ఆ ఆశ్రమంలో, ఒక ముని ఆశ్రమంలో పెరిగారు. ఆ బాలుడు పెద్దవాడై, అమ్మ మనం ఎవరం, మనకేంటి, మనం ఇక్కడెందుకున్నాము అడగానే ఆమె, మీ పెద్దమ్మైన పుణ్యవతి ఉజ్జయిని నగరంలో ఉంది బిడ్డ, వెళ్ళు అని పంపించింది. ఆ అబ్బాయి ఉజ్జయిని నగరం వెళ్ళి చెప్పగానే అక్కడి పరిచారికలు అడ్డగించారు. ఇట్లా నేను భాగ్యవతి యొక్క కుమారుణ్ణి అని చెప్పగానే లోపలికి పంపించారు. అప్పుడు ఆ పుణ్యవతి చాలా సంతోషించి, కొడుకా మీరు ఎక్కడున్నారని చెప్పి పిల్లోనికి స్నానాదులు ముగించి భోజనం పెట్టి అప్పుడు అక్కడ విషయాలు అడిగింది. అప్పుడు మేము ఈ ఆశ్రమంలో ఉన్నాము, మన తండ్రి అయిన కాంతార విష్ణుడు మమ్మల్ని పంపించేశాడు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పగానే ఆమె చాలా బాధపడి, మీకు కొంత సొమ్మిస్తున్నా నాన్న, ఈ ధనం తీసుకొని వెళ్ళమని అబ్బాయిని మళ్ళీ పంపించింది. ఆ అబ్బాయి వెళ్తూ 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 ఉంటే ఒక గాలి బాగా వచ్చి అతను పట్టుకున్న సొమ్మంతా కొట్టుకొని పోయింది. ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అయితే పోతే పోయిందిలే అని వాళ్ళ పెద్దమ్మ మళ్ళీ కొన్నాళ్ళు ఉంచుకొని మళ్ళీ కొంత డబ్బిచ్చి అబ్బాయిని మళ్ళీ పంపించింది. ఆ ధనం పట్టుకొని వెళ్తుంటే దారిలో అడ్డగించి ఆ దొంగలు ఆ డబ్బును కాజేశారు. ఆ అబ్బాయి మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళా 2 రోజులు ఉంచుకొని ఈసారి పకడ్బందీగా ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో ధనాన్ని పెట్టి, ఇది తల మీద పెట్టుకొని వెళ్ళు నానా అని పంపించింది. ఆ పిల్లోడు వచ్చి ఆకలేసిన దగ్గర పెద్దమ్మ పెట్టిన మూట తిందామని గుమ్మడికాయ పెట్టుకొని తింటుంటే ఆ గుమ్మడికాయలు దొలుతూ వెళ్ళి బావిలో పడిపోయింది. అప్పుడు పిల్లాడు బాగా ఏడుస్తూ ఉంటే ఆకాశవాణి నుండి నోమిన వారికి నోములు కద్దు, నోమని వారికి ఫలములు కద్దు అనే మాట వినిపించింది. ఆ మాటను తీసుకొని ఆ అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. బిడ్డ, మీ అమ్మ కేదారేశ్వర వ్రతం నోముతుందా అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి నాకైతే ఏ నోమును చూడలేదు అని చెప్పాడు. వెంటనే పుణ్యవతి వానితో ఆ నోము నోయించి వాని చేతికి ఆ తోరం కట్టి వాని మెడలో ఆ తోరం వేసి ఇంకా కొంత ధనం ఇచ్చి పంపించింది. వెళ్తుంటే గాలికి ఎగిరిపోయిన ఆ ధనం వచ్చి వీడి కాళ్ళ ముందు పడింది. తీసుకున్నాడు. కొంత దూరం వెళ్ళగానే, బాబు ఆ రోజు మేము ఏదో తీసుకున్నాము అని చెప్పి ఆ దొంగలు వాడి ధనం వానికి ఇచ్చేశారు. ఇక తినే టైంకి ఆ నీళ్ళలో ఉన్న ఆ బావిలో నుంచి వచ్చి ధనము వాని దగ్గర పడింది. అది ఎవరి మహత్యం? ఆ పరమేశ్వరుని మహత్యం. అవన్నీ తీసుకొని వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులు గమనించి ఆమెతో ఆ వ్రతాన్ని చేపించి ఆ దూరం ఆమె మెడలో వేశారు. కొద్ది కాలానికి వాళ్ళ యొక్క రాజు ఈ పిల్లవాడి తండ్రి అటు వచ్చి ఆ అబ్బాయిని చూసి వాడి ముఖవర్చస్సు చూసి సంతోషపడి నువ్వు ఎవరని అడగగానే విషయాన్ని చెప్పాడు. విషయం చెప్పగానే రాజు సకల సన్నాలతో వచ్చి తన భార్యను తీసుకెళ్ళి ఆనందంగా ఉన్నారు. చూడండి ఎంత గొప్ప మహత్యం ఉన్న ఈ వ్రతం. ఈ వ్రతం ఆచరించిన వారికి తప్పక శుభాలు కలుగుతాయి. ఈ కథ విన్న వారికి, చెప్పిన వారికి, ఈ కథ రాసిన వారికి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ కథ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.